ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోకముందు నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. మనం కూడా కొన్నిసార్లు అన్నీ కోల్పోయి, లేకపోతే కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలో, ఎటు తోచని దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు వాక్యం నిన్ను ఎంతగానో బలపరుస్తుంది. ఈరోజు చాలామంది ఒంటరిగా కూర్చొని, లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనో, లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనో, హెల్త్ ఇష్యూస్ అనో, లేదా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికో బాగోలేదని, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏది తెలుసా? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు. యెహోషువ పరిస్థితి కూడా ఇదే. మోషే ఎప్పుడైతే ప్రభు యొక్క పిలుపు అందుకుని వెళ్ళిపోతాడో, తర్వాత ఎవరు నాయకుడిగా ఉంటారు అంటే దేవుడు యెహోషువతో మాట్లాడు, యెహోషువ, నేను మోషేకి ఆజ్ఞాపించిన ప్రతి కట్టను ఆజ్ఞను గైకొని పాటించిన ఎల్లా నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉంటాను అని చెప్తూ యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాను. జాగ్రత్తగా ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. అక్కడ రాస్తూ ఏమని అంటాడంటే, నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆమెన్. భయపడకు, జడియకు, దిగులు పడకు, నీ దేవుడైన యెహోవా నీ మార్గం అంతట్లో నీకు తోడై ఉన్నాడట. ఈరోజు ఎవరైనప్పటికీ కూడా దేనికో భయపడుతున్నావా? అయ్యో నేను యేసే దగ్గరకు వచ్చాను, ఏంటి నా ఆశీర్వాదాలు? భయపడకు, దిగులు చెందకు, జడియకు, నీ మార్గం అంతట్లో నీ యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను విడువడు ప్రియులారా. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిగతిలో ఉన్నా, కొన్నిసార్లు సూసైడ్ చేసుకుందామని తప్పుడు నిర్ణయాలు నీ మనసులో పనిచేస్తున్నాయా? అవన్నిటిని విడిచిపెట్టు. భయపడకు అప్పుల విషయంలో, భయపడకు బలహీనత విషయంలో, భయపడకు ఈ జబ్బు ఎప్పటి నుంచో నన్ను వేధిస్తుంది, భయపడకు ఏంటి నా కుటుంబంలో ఎప్పుడు ఇదే సమస్య. భయపడకు, జడియకు, దిగులు పడకు, ధైర్యం కలిగి ఉండు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం కలిగిన దేవుడు. ఆయన మాట సెలవిస్తే ఎజికేల్లో రాస్తూ అంటాడు, ఎండిన ఎముకలకు జీవం ఇచ్చే గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు, దేనికి భయపడుతున్నావు? అందుకే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 365 సార్లు రాయబడి ఉంటుంది భయపడకు అని. ఈరోజు దేనికి భయపడకు చెప్పు, గాడ్ ఆఫ్ ఇమ్మాన్యుయల్, ఇమ్మాన్యుయలు భాషాంతరము, దేవుడు నాకు తోడు. కానీ నువ్వు చేయాల్సిందే ఆయన వాక్యాన్ని ధ్యానం చేయు, ప్రతిరోజు ప్రార్థన చేయి, ఆయన మీద ఆధారపడు. నువ్వు ఆజ్ఞలను పాటించగలిగితే, ఆయన వాక్యానుసారంగా జీవించగలిగితే భయపడకు, దిగులు చెందకు, జడియకు, అలసిపోకు, వెనుదిరిగి వెనుక తట్టు చూడకు ప్రియులరా. ధైర్యంగా ప్రభు వైపు నడిపింపబడతావు. ఎందుకు తెలుసా? నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒక మాట చెప్తాను, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ గుండె మీద చేసుకుని ప్రార్థన చేయగలవా? ప్రభా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, ఒకసారి సమస్య నుంచి నన్ను విడిపించు అంటే ఉదయకాల సమయంలో దేవుడు నేను విడిపించడానికి ఇష్టపడదు. కళ్ళు మూసుకో, నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను ఉదయకాల సమయంలో. మా తండ్రి, మా ప్రభువా, ప్రత్యేకంగా ఎవరికైతే భయము, ఆందోళన, దుఃఖము, వేదన, బలహీనత, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అలుముకున్నాయేమో, బాగా ప్రభా తెలియకుండా వాళ్ళ జీవితాల్ని అణిచివేస్తున్నాయేమో, ఇప్పుడే నువ్వు తోడుగా ఉన్నావు, దాని నుంచి విడుదల పొందుదురుగా కేసినావు. సహాయం దయచే. ఈరోజు ప్రభా ఉద్యోగంలో ఇబ్బంది ఉన్నా, వ్యాపారంలో ఇబ్బంది ఉన్నా, కుటుంబంలో ఇబ్బంది ఉన్నా, వ్యక్తిగత శైలిలో ఇబ్బంది ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా యేసుక్రీస్తు నామములో విడుదల పొందుదురుగాక. నువ్వే వాళ్ళతో ఉండి వాళ్ళని నడిపించుదుగాక అనుకోండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరికీ తోడై ఉండను గాక.